వెల్కమ్ టు బిఆర్ కైండప్. దిస్ ఇస్ వియ వర్మ. తెలంగాణ రాజకీయాల్లో ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మధ్య కౌంటర్ అటాక్ కౌంటర్లతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వనపర్తి జనంబాట కార్యక్రమంలో కవిత చేసిన ఆరోపణలకు నిరంజన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎవరి సంతోషం కోసం వనపర్తికి వచ్చి దుర్భాషలాడుతున్నారని ప్రశ్నించారు. తాను నీళ్ల నిరంజన్ రెడ్డి అని పిలిపించుకోలేదని, నువ్వే లిక్కర్ రాణి అని పిలిపించుకున్నావని హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ కుటుంబానికి కవిత మచ్చ తెస్తుందంటూ ఘాటు విమర్శలే చేశారు. మా నేత కేసీఆర్ కూతురుగా గౌరవిస్తుంటే కవిత దానిని కాపాడుకోవటం లేదంటూ మండిపడ్డారు. అసలేంటి వీరి మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం? వనపర్తి జనం బాట కార్యక్రమంలో నిరంజన్ రెడ్డిపై కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. వ్యవసాయ శాఖ మంత్రిగా అవకాశం ఇస్తే ప్రజల రక్తం తాగారని మండిపడ్డారు. మంత్రిగా అవకాశం ఇస్తే నిరంజన్ రెడ్డి 3 ఫామ్ హౌస్లు కట్టుకున్నారని ఏకిపారేశారు. అసైన్డ్ భూములను ఆక్రమిస్తూ కృష్ణానది కాలువ సైతం ఆయన ఫామ్ హౌస్ నుంచే వెళ్లేలా మళ్లించుకున్నారని ఆరోపించారు. వనపర్తి మార్కెట్, గద్వాల భూములు అన్ని ఆయనకే కావాలని, ఆయన భూధన దాహానికి అంతులేదని విమర్శించారు. ఆఖరికి దేవుడి మాన్యాలు కూడా కొట్టేశారని తీవ్రంగా ఆరోపణలు చేశారు. నిరంజన్ రెడ్డి వ్యవహారాలు కేసీఆర్ కు తెలియవని తాను అనుకుంటున్నారని, ఇటువంటి నాయకుడిని ఏ పార్టీ కూడా ఉపేక్షించకూడదని అన్నారు. అయితే కవిత వ్యాఖ్యలకు నిరంజన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పుచ్చు వంకాయ సచ్చు వంకాయ అంటూ కవితపై ఘాటు విమర్శలే చేశారు. ఈ క్రమంలోనే నిరంజన్ రెడ్డికి కవిత డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి ఎక్కువ తక్కువ మాట్లాడితే, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోద్ద చెబుతున్నా అని కవిత వార్నింగ్ ఇచ్చారు. నిరంజన్ రెడ్డి తన తండ్రి వయసులో ఉన్నారు కాబట్టి చాలా మర్యాద ఇచ్చి మాట్లాడానని, ఇకనైనా ఆయన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. ఈ వ్యాఖ్యలకు నిరంజన్ రెడ్డి కౌంటర్ ఇస్తూ తాను నీళ్ల నిరంజన్ రెడ్డి అని పిలిపించుకోలేదని, కానీ కవిత మాత్రం లిక్కర్ రాణి అని పిలిపించుకున్నారని హాట్ కామెంట్స్ చేశారు. నిరంజన్ రెడ్డి గారి వల్ల వనపర్తి జిల్లాలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జన్మలో కోలుకోలేని దెబ్బ పడ్డది. ఆయన చేసిన అవినీతి, ఆయన చేసినటువంటి అన్యాయం, ఆయన బీసీల మీద పెట్టినన్ని కేసులు, ఆయన ఉద్యమకారుల మీద పెట్టినన్ని కేసులు, ఇవన్నీ ఒక్కొక్కరు చెప్పుకొని కళ్ళలో రక్తం వచ్చేటట్టు ఏడుస్తున్నారు. మరి అన్నిటికన్నా ఎక్కువ ఆయన ఒక్కటి కాదు 3 ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే అయితే, ఒకసారి మంత్రి అయితే 3 ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. కట్టుకుంటే సరే కష్టార్జితం మీద కట్టుకున్నాడో, తన పిల్లలు పంపిస్తే కట్టుకున్నా అని ఆయన చెప్తున్నాడు. ఇబ్బంది లేదు, కానీ అందులో అసైన్డ్ భూములు ఉన్నాయని చెప్తున్నారు. అందులో ఆర్డీఎస్ కోసం సేకరించినటువంటి భూములు ఉన్నాయని చెప్తున్నారు. మొత్తం కృష్ణా నది కంప్లీట్గా ఒక కాలువ అంతా మీ ఫామ్ హౌస్లకు వెళ్ళిపోతుందని చెప్తున్నారు. దాని మీద మరి ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తలేదు? ఏం అండర్స్టాండింగ్ ఉన్నది? 101%. మరి నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి కేసీఆర్ గారికి తెలియదా? లేకపోతే ఈ అవినీతి పైదాకా పోకుండా హరీష్ రావు గారు కాపాడినరా? ఈ అవినీతి పైన తెలిస్తే కేసీఆర్ గారు నిరంజన్ రెడ్డికి టికెట్ ఇవ్వరని చెప్పి కాపాడినరా? ఇప్పుడైతే మీడియా ద్వారా నేను కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. ఇక్కడ ఏ ఒక్క చిన్న పిల్లగాని కదిలిచ్చినా కూడా గొల్లుమని చెప్పి ఆయన అవినీతి గురించి చెప్తా ఉన్నారు. ఘోరాతి ఘోరమైన అరాచకాలు జరిగినాయి ఇక్కడ. ఇట్లాంటి నాయకుల్ని ప్రజల మీద రుద్దడం ఎందుకు? ఉద్యమకారులను ఇబ్బంది పెట్టడం ఎందుకు? పాలమూరు బిడ్డ కదులుతలేడు. మరి ఇటువంటి సందర్భంలో ఈ జిల్లాకు పర్యటనకు వచ్చినటువంటి కవిత గారు ప్రభుత్వాన్ని ఎత్తి చూపాల్సినటువంటి అంశాలు విస్మరించి ఏదో శుతిమెత్తగా ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం అనేది మాట్లాడి 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తా ఉంటే ఇదే రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏకవచన సంబోధనతోన కేసీఆర్ గారిని ఇష్టారీతిగా దుర్భాషలాడుతా ఉంటే, అనగూడని మాటలు అంటుంటే, మరి అటువంటి అంశాల మీద ఏనాడు కూడా నోరు మెదపనటువంటి కొంతమంది ఈరోజు నా మీద వచ్చి సభ్యత సంస్కారం లేకుండా ఓ తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టారీతిగా తనకు తానుగా మాట్లాడేది. ఇన్నేళ్ల కాలంలో ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఆ అమ్మాయి ప్రస్తావన తీసినా ఒక్క మాటనైనా ఎప్పుడన్నా అన్నానా? ఒక్క మాట నన్ను ఎప్పుడైనా ఏ సందర్భంలో నన్ను ఈ రోజు వరకు తనకు తానే ఆయన నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఊహించుకొని ఇచ్చేలేపేస్తాను మాట్లాడుతున్నావు. సరే, అది నీ సభ్యత, నీ సంస్కారం. నువ్వు ఎవరి మీద మాట్లాడుతున్నావు, ఏ మాటలు మాట్లాడుతున్నావు లోకం కూడా చూస్తుంది. నేను అనని మాటల్ని అసలు ప్రస్తావనే లేదు. నీ ప్రస్తావన ఏనాడు కూడా మేము చేయలే, అవసరమే లేదు. మొన్నటిదాకా మా పార్టీలో ప్రజాప్రతినిధివి, మా అధినాయకుడి కూతురువి, మాకు విభేదించిన అంశాలే లేవు గతంలో ఎప్పుడు మా జిల్లాగా.
ఇదిలా ఉంటే నిరంజన్ రెడ్డి గతంలోనూ వైఎస్ షర్మిలపై కూడా కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. తెలంగాణలో పార్టీ పెట్టి తాను తెలంగాణ కోడలినని, రాజన్న రాజ్యం స్థాపిస్తానంటూ రాష్ట్రంలో షర్మిల పాదయాత్ర చేపట్టారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని దీక్షలు చేస్తానంటూ షర్మిల ప్రకటించడంతో నిరంజన్ రెడ్డి చిర్రెత్తిపోయారు. ఉద్యోగాల భర్తీకి దీక్షలు చేస్తానంటూ మంగళవారం మరదలు ఒక ఆమె బయలుదేరిందంటూ అప్పుడు మంత్రిగా ఉన్న నిరంజన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలే చేశారు. దీంతో షర్మిల కూడా ఘాటుగా స్పందించారు. పరాయి స్త్రీలో తల్లిని చెల్లిని చూడలేని సంస్కారహీనుడు నిరంజన్ రెడ్డి అని కౌంటర్ ఇచ్చారు. నిరంజన్ రెడ్డికి కుక్కకు తేడా ఏమైనా ఉందా అని కూడా ఆమె మరింత ఘాటు వ్యాఖ్య చేశారు. ఇలా నిరంజన్ రెడ్డి అప్పుడు షర్మిలపై, ఇప్పుడు కవితపై కాంట్రవర్సీ కామెంట్స్ చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. సిగ్గు లేకుండా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతాడు ఈ నిరంజన్ రెడ్డి. అసలు పరాయి స్త్రీని ఒక తల్లిగానో ఒక చెల్లిగానో చూడాలన్న ఇంగితం కూడా లేని సన్యాసి ఈ నిరంజన్ రెడ్డి. మరి ఈయనకి వీధి కుక్కకి ఏమిటి తేడా ఉందా? తేడా ఈ నిరంజన్ రెడ్డికి వీధి కుక్కకి ఏమీ తేడా లేదు. సిగ్గు లేకుండా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతాడు ఈ నిరంజన్ రెడ్డి. అసలు పరాయి స్త్రీని ఒక తల్లిగానో ఒక చెల్లిగానో చూడాలన్న ఇంగితం కూడా లేని సన్యాసి ఈ నిరంజన్ రెడ్డి. మరి ఈయనకి వీధి కుక్కకి ఏమిటి తేడా ఉందా? తేడా ఈ నిరంజన్ రెడ్డికి వీధి కుక్కకి ఏమీ తేడా లేదు. సిగ్గు లేకుండా ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ గారు, తెలంగాణ జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే బచ్చు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ నేత. ఇద్దరికి నమస్కారం అండి. నమస్తే. శ్రీనివాస్ గారు, కవితకి అసలు నిరంజన్ రెడ్డికి మాటల యుద్ధం ఎందుకు మొదలైందనుకోవచ్చు? మొట్టమొదట బీఆర్కే న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి సోదరుడు నల్లమాసు శ్రీకాంత్కి అందరికీ నమస్తే. బాధాకరమైనటువంటి అంశం ఏముందంటే, మాకు పరిస్థితి వచ్చి ఇట్లా మీడియా ముందుకు వచ్చి చర్చలలో పాల్గొనే పరిస్థితి వస్తుంది అని ఎప్పుడు అనుకోలేదు. అయినా అంటే అనివార్యమైనటువంటి పరిస్థితిలో ఈ చర్చలో పాల్గొనేటువంటి పరిస్థితి. ఈ కవిత గారు తను అంటే మొట్టమొదట లేఖ నుంచి తన ప్రస్థానాన్ని కొనసాగించి, ఆ లేఖ కాంట్రవర్సీ నుంచి మొదట కేటీఆర్ గారిని, తర్వాత సంతోష్ రావు గారిని, తర్వాత హరీష్ రావు గారిని, ఇట్లా ఒక్కొక్కరి పైన తన వ్యాఖ్యలు చేస్తూ చివరికి ఆ పార్టీ సుప్రీమో కవిత గారి తండ్రి గారు అయినటువంటి కేసీఆర్ గారి నిర్ణయం మేరకు పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన తర్వాత కవిత గారు ఎక్కడికి వెళ్ళినా కూడా నిజంగా తన ఎజెండా ఏంటో ఇంకా ఇప్పటి వరకు స్పష్టత రానటువంటి పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా కూడా పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద 10 ఏళ్ల పాలన పైన, కేసీఆర్ గారి పాలనలో సామాజిక తెలంగాణ రాలేదని, లేకపోతే మనం అనుకున్నటువంటి తెలంగాణ సాధించుకోలేదని, లేకపోతే ఉద్యమకారులకు అంటే ఇప్పుడు ఈ పాలన 10 సంవత్సరాల పాలన కేసీఆర్ గారే ప్రధానంగా, ఆయన ఈజ్ ద టీమ్ కెప్టెన్ అండ్ ఈజ్ ద సుప్రీమో ఆఫ్ ద పార్టీ. ఆయన్నే అన్నిటికీ ప్రధానమైనటువంటి బాధ్యత. అన్ని అంశాల పైన గంటల తరబడి రివ్యూ చేసి 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు కేబినెట్ సహచరులతోని ఈ రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన, ప్రగతి సాధించిన, సంక్షేమాన్ని, ప్రగతిని, సంస్కరణలను, శాంతి భద్రతలను అన్నింటిని కూడా జోడెడ్ల మాదిరిగా అంటే 4 ముందు ఎడ్లు వెనకాల పయ్యలు ఎట్లయితే ఒక బండికి 4 రకాలుగా 4 అంశాల ప్రాతిపదికన 10 సంవత్సరాల పాలన సాగి ఆ దేశంలోనే 29 రాష్ట్రాలలో అగ్ర రాష్ట్రాల సరసన ఉంచి గొప్ప జీడిపిని సాధించి, ఐటీ ఎక్స్పోర్ట్స్ కానీ, పల్లె ప్రగతి అంటే ప్రతి విషయంలో అంటే ఏ ప్రభుత్వంలోనైనా కూడా లోటుపాట్లు ఉండకుండా ఉండవు. అన్ని రకాలుగా అభివృద్ధి సాధించినటువంటి విషయం మనందరికీ తెలిసింది. దీంట్లో ఉద్యమ నేపథ్యం నుంచి అంటే 2007 నుంచి కవిత గారిని నేను ఎరుగుతా. ఎందుకంటే రాష్ట్ర జాగృతిలో కూడా నేను పనిచేసిన, రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేసిన నేను. నాటి నుంచి మొన్న సస్పెన్షన్ వరకు కూడా మేము వారి పట్ల కూడా చాలా విధేయంగా, పార్టీ పట్ల ఎంత అంటే కేసీఆర్ గారి పట్ల ఎంత కృతజ్ఞతా భావంతోని, లేకపోతే ఎంత విధేయతతోని, పార్టీ కోసం ఎంత అంకిత భావంతో పనిచేస్తున్నామో, కవితక్క గారి పట్ల కూడా మేము అదే భావనతోని, అదే గౌరవంతోని ఇప్పటి వరకు కొనసాగినటువంటి పరిస్థితి. తాను ఈ సస్పెన్షన్ కు గురి అయిన తర్వాత నుంచి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా, రంగారెడ్డికి వెళ్ళినా, లేకపోతే సంగారెడ్డికి వెళ్ళినా, మెదక్కి వెళ్ళినా, లేకపోతే ఖమ్మంకి వెళ్ళినా, వనపర్తికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు తీసుకోలేదని ఖమ్మం వెళ్తే, మన రంగారెడ్డి జిల్లాలోకి వస్తే
లేకపోతే మన సబితా గారి పైన, లేకపోతే షేర్లింగంపల్లి మొన్నటి వరకు మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొనసాగినటువంటి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారు ఈరోజు తటస్థంగా వారు ఏ పార్టీలో ఉన్నారు ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నది. వారిపైన, లేకపోతే అక్కడికి మెదక్ వెళ్తే పద్మా దేవేందర్ రెడ్డి గారి పైన, ఎక్కడి వెళ్ళినా కూడా బీఆర్ఎస్ నాయకుల పట్ల, అంటే బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి లోటుపాట్లు అవి ఎంతవరకు వాస్తవాలు, ఎంతవరకు నిజం అనేటువంటిది తేలాల్సి ఉంది. ఇప్పుడు మేము కవితక్క జైలుకి వెళ్ళినప్పుడు చాలా డే 1 మొట్టమొదటి రోజు ఇంటి దగ్గర విచారణ జరిగిన నాటి నుంచి జైలు నుంచి వచ్చేంత వరకు ఢిల్లీకి వెళ్ళినా, ఢిల్లీలో ఉన్నా, ఈ గల్లీలో ఉన్నా, హైదరాబాద్ లో ఉన్నా, వారి పక్షాన నిలబడడం, వెన్నుదన్నగా నిలబడి మాట్లాడినటువంటి ప్రతి సందర్భంలో కూడా ముద్దాయిగా ఉన్నారు వారు. ఇంకా రుజువు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని నిక్కచ్చిగా మేము అన్ని పక్షాలతోనే మాట్లాడినటువంటి సందర్భం. ఈ రోజు వారు కూడా అనేకమైనటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ నాయకుల పట్ల చేస్తున్నటువంటి సందర్భం కొంత విస్మయానికి, ఆశ్చర్యానికి, బాధ కూడా లోన్ చేస్తుంది. ఎందుకంటే నిజంగా మీరు పార్టీ నుంచి బయటకు వచ్చినా, లేకపోతే ఒక మీ సొంత ఎజెండాతోని ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలపై పోరు చేయాలనుకుంటే, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, 420 హామీలు, వాళ్ళు ఎందులోనూ కూడా వాళ్ళు సఖ్యత కాకపోతే అంటే ఏంటి విజయం సాధించలేనటువంటి ఈ ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి గారి పైన యుద్ధం ప్రకటించి రేవంత్ రెడ్డి గారి పైన పూర్తి స్థాయిలో చేయాల్సినటువంటి మీరు దానికంటే ఎక్కువ, అంటే ప్రభుత్వం పైన మీరు ప్రభుత్వ సమస్యల పైన స్పందించిన తీరుతోని బీఆర్ఎస్ పార్టీ నాయకుల పట్ల స్పందించే తీరును గమనించినట్లయితే మీరు బీఆర్ఎస్ పట్లనే కొంత తీవ్ర స్వరాన్ని, మీ స్వరంలో కొంచెం తీవ్రతను పెంచి మాట్లాడుతున్నారు అన్నట్టుగా అయితే కనిపిస్తుంది. ఇది అందరూ, అంటే పార్టీ నాయకులు అందరూ కూడా, అంటే దీని పట్ల కేటీఆర్ గారు అయితే ఇంకా పూర్తి స్థాయిలో ఎప్పుడు స్పందించినట్టు, దాన్ని దాటవేసిన దాఖలాలే ఉన్నాయి, ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో స్పందించలేదు. ఇంకా పార్టీ అధినేత కేసీఆర్ గారు అయితే వారు సాయంగానే ఎక్కువగా ఎవరి పట్ల కూడా స్పందించారు. సస్పెన్షన్ అంతిమంగా వారి నిర్ణయం సస్పెన్షన్ అంటే తిరస్కరణ గురైనట్టే. తర్వాత ఏ విధంగా స్పందిస్తారు కేసీఆర్ గారు అనేది చూడాలి. ఇప్పుడు నాయకులు అయితే ఒక జగదీశ్వర్ రెడ్డి గారో లేకపోతే నిరంజన్ రెడ్డి గారో వాళ్ళ పట్ల చేసినటువంటి వ్యాఖ్యలు అది తప్ప ఒప్ప, అది నిజ నిర్ధారణ జరిగిన తర్వాత ముద్దాయిలు అపరాధులుగా తేలుతారు. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, బీఆర్ఎస్ మన వ్యతిరేక ప్రభుత్వమే ఉంది. కవిత గారి ఆరోపణలు నిజమైతే నిజంగా వారి ఆస్తులు అటాచ్ చేసుకుంటారు, గవర్నమెంట్ అటాచ్ చేసుకుంటారు, లేకపోతే వాళ్ళ పైన శిక్ష కూడా పడేటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ ఎందుకు బీఆర్ఎస్ పార్టీని ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని వెళ్తున్నారు అనేటువంటి పరిస్థితి అయితే చాలా నిజంగా విస్మయానికి లోన్ చేస్తున్నటువంటి, ఆశ్చర్యానికి లోన్ చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ప్రధాన ఎజెండా ఏంటి, వాళ్ళు దేనిపైన, కవితక్క ఎవరిపైన యుద్ధం చేస్తుంది? ఈ రోజు బీఆర్ఎస్ పైన చేస్తుందా? బీఆర్ఎస్ అంటే కేసీఆర్ అంటే బీఆర్ఎస్, అట్లాంటి బీఆర్ఎస్ పైన చేస్తుందా? తను కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పార్టీ నిర్మాణంలో ఎంత బాధ్యతగా పనిచేసిండ్రో, పార్టీ ప్రగతి కోసం ఎంత పనిచేసిండ్రో, ఎంత సహకరించిండ్రో, పార్టీలో ఉన్నన్ని రోజులు పార్టీ అధికారాన్ని కానీ, లేకపోతే పార్టీలో షాడో, అంటే కేసీఆర్ గారి వెనకాల కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ రావు గారు అందరూ కూడా సమాపాలనలోనే అన్ని రకాలుగా, అన్ని విధాలుగా ప్రభుత్వాన్ని అనుభవించేటువంటి పరిస్థితుల్లో కావచ్చు, అన్ని రకాల సమంగానే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉండే. శ్రీకాంత్ గౌడ్ గారు, ఈ వనపర్తి ఫామ్ హౌస్ భూములు అక్రమాలపై ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయంటారా? ముందుగా బీఆర్కే సంబంధించినటువంటి ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి అన్న సీనన్న గారికి తెలంగాణ ఉద్యమాభినందనలు తెలియజేస్తానా. తెలంగాణ జాగృతి ఏదైతే జనం బాట సంబంధించినటువంటి కార్యక్రమాన్ని తీసుకొని నెల రోజుల కారణించి ఈ ఉమ్మడి 10 జిల్లాల పర్యటన ముగించుకున్నాం. ఉమ్మడి 10 జిల్లాల పర్యటన ముగించుకొని నిన్నగాక మొన్న వనపర్తికి పోయినాం. వనపర్తిలో 2 రోజుల సంబంధించినటువంటి యాత్రను పూర్తి చేసుకొని రావడం జరిగింది. ఏదైతే తెలంగాణ జాగృతి సంకల్పించి జనం బాటను పెట్టిందో, ఈ జనం బాట అనేటువంటి ప్రధాన లక్ష్యం ఏంటంటే జనం ఎదుర్కొనేటువంటి సమస్యలను, జనంని పీడించేటువంటి సమస్యలను, మొండిబారినటువంటి సమస్యలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేసి వాటిని పరిష్కరించే దిశగా తెలంగాణ జాగృతి జనం బాట కోసం నడుము బిగించింది. ఇందులో ఏ ఒక్క వ్యక్తులను కానీ, ఏ ఒక్క శక్తులను కానీ తెలంగాణ జాగృతి ప్రత్యేకించి చూపెడుతూ వాళ్ళని విమర్శించాల్సిన అవసరం తెలంగాణ జాగృతికి కానీ, కవితకు కానీ లేదు.
ఏం జరుగుతుంది తెలంగాణ జాగృతి ఈ వ్యక్తుల పైన మాట్లాడడానికి గల కారణాలు ఏం జరుగుతున్నాయంటే ఆయా జిల్లాల్లో మేము పర్యటించినప్పుడు ఆ జిల్లాల్లో ప్రజల యొక్క గోడు వినిపించినప్పుడు ఈ సంబంధించినటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ నాయకులకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ బయటికి రావడం, వాళ్ళ గోడును ప్రజలు మా దగ్గర తీసుకొచ్చి వినిపించడంతో ఆ నాయకుల మీద మాట్లాడుతున్నాం. ఇలా నాట్ ఓన్లీ బీఆర్ఎస్ నాయకుల మీద మాట్లాడలే, కాంగ్రెస్ నాయకుల మీద మాట్లాడినాం, అదేవిధంగా బీజేపీ నాయకుల పైన మాట్లాడినాం, ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఇంకెవరైనా ఉన్నా కానీ మాట్లాడినాం. మన వరంగల్ సంబంధించినటువంటి మీరు మాట్లాడిన వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఫామ్ హౌస్ భూముల గురించి అని అడుగుతున్నాను నేను. 100% ఆధారాలు అన్ని ఆధారాలు అనేటువంటి ఉన్నాయి మేడం. ఆధారాలు లేకుండా కవిత గారు అంత ఇబ్బందికరంగా ఎవరిని మాట్లాడరు. ఏదైతే నిరంజన్ రెడ్డి గారి గురించి మాట్లాడిన సందర్భంలో మేము పెబ్బేరు సంబంధించినటువంటి మండలంలో కూడా పర్యటించడం, వనపర్తి జిల్లా సంబంధించినటువంటి కొల్లాపూర్ సంబంధించిన నియోజకవర్గాల్లో ఉండబడేటువంటి మండలాలను పర్యటించడం. ఆ పర్యటించినప్పుడు అనేక రకమైనటువంటి వ్యక్తులందరూ కూడా జనమంతా కూడా వాళ్ళ గోడును వినిపించుకున్నారు. కవితక్క గారు ప్రెస్ మీట్ లో అడ్రస్ చేసినటువంటి అంశాలు కూడా ప్రజలు చేసినటువంటి అంశాలే, మేమేంటా చేసినటువంటి అంశాలు కాదు. ఈ రోజు నేను వివిధ డిబేట్లలో కూడా చెప్పడం జరిగింది. నేనేమంటున్నా మేడం, ఏదైతే మన చిత్రపూరి కాలనీ సంబంధించినటువంటి దాంట్లో కూడా ఆయనే అప్పుడు సహకార మంత్రిగా ఉన్నప్పుడు కూడా దీంట్లో 300 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి చిత్రపూరి కాలనీ సంబంధించినటువంటి వాళ్ళు ఈ రోజు ముఖ్యమంత్రికి రాసినటువంటి 6 పాయింట్ల దాదాపు 12-13 పాయింట్లు రాస్తే దాంట్లో 6 పాయింట్లు నిరంజన్ రెడ్డి గారి గురించే రాసినటువంటి పరిస్థితి ఉంది. ఇది మేము చెప్పలే, మేము ఎండార్జ్ చేస్తారు. ఇది ప్రజల నుంచి చిత్రపూరి కాలనీ సంబంధించినటువంటి జనం నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికల నుంచి వచ్చినటువంటిది. అదే విధంగా ఏదైతే అక్కడ భూములు కబ్జా అయినాయి అని చెప్తున్నామో, ఏదైతే మేళ్ల చెరువు అని చెప్పేసి వనపర్తి సంబంధించినటువంటి ఎంట్రన్స్ లో ఆర్టీఓ ఆఫీస్ కి ఎదురుగా ఉంటది ఈ చెరువు. ఇది 4 ఎకరాలకు సంబంధించినటువంటి చెరువు. ఈ చెరువును ఆయన మంత్రిగా ఉన్నప్పుడే నీళ్లు నిలుస్తలేవు అని చెప్పేసి ఆయన స్వయంగా గవర్నమెంట్ కి లెటర్ రాసి, కలెక్టర్ కి లెటర్ రాసి, CCLA లెటర్ రాసి ఆయన స్వయంగా ఏం చెప్తాడో, ఆ చెరువులో నీళ్లు నిలుస్తలేవు, ఫ్లాట్లు ఎక్కువ కావడంతో నీళ్లు రావట్లేవు అని చెప్పి దాన్ని చెరువు శిఖంగా ఉన్నటువంటి భూమిని తీసుకుపోయి R1 జోన్ గా మార్పించి దాన్ని కబ్జాలకు గురి చేసినటువంటి పరిస్థితి ఇవాళ నిరంజన్ రెడ్డి గారికి ఉన్నది. ఇవాళ నేనేమంటున్నా, పెబ్బేరు సంత అనేటువంటిది తెలంగాణ ప్రాంతంలో చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకొని చాలా ప్రతిష్టాత్మకంగా నడిచేటువంటి సంత. ఆ సంతలో గ్రామీణ రూరల్ సంబంధించిన తండావాసులు అందరూ కూడా వస్తారు. అట్లాంటి సంతను కూడా వేణుగోపాల స్వామి సంబంధించినటువంటి మాన్యాలు ఉంటే ఆ మాన్యాలను కూడా చెరపట్టిండు నిరంజన్ రెడ్డి అని చెప్పేసి అక్కడ ఉండబడేటువంటి చిరు వ్యాపారులతో పాటు తాండావాసులందరూ కూడా కవితక్క దగ్గరకు వచ్చి గోడును పిలిపించుకున్నారు. ఈ అంశాలను కవితక్క గారు ప్రస్తావించారు. అదే విధంగా ఏదైతే మన మేల చెరువుతో పాటు తెలంగాణ జాగృతి ఇంకా ఒక మాట ఏం చెప్పిందంటే, ఎక్కడైనా కానీ చెర్లను కబ్జా చేసినటువంటి నాయకులను చూసినాం, అదేవిధంగా కుంటలు కబ్జా చేసిన నాయకులను చూసినాం. పాపం మరి నిరంజన్ రెడ్డి సార్ ఏమనుకున్నాడో, ఒక అడుగు ముందేసి ఇంకొంతమంది నాయకులకు ఆదర్శమైదాం అనుకున్నాడో ఏమో తెలియదు కానీ చెరువుకు కృష్ణా నదిలో ఉండబడేటువంటి ఆ పరివాహక ప్రాంతాన్ని కూడా కబ్జా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సర్వే నెంబరు 60 సర్వే నెంబరు, RDS భూముల కింద తీసుకున్నటువంటి సర్వే నెంబరు 53 సర్వే నెంబరు. ఈ సర్వే నెంబర్ లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కూడా ఈయన ఫామ్ హౌస్ 80 ఎకరాలు కొనుగోలు చేసినని చెప్పిండు. కానీ 166 ఎకరాల ఫామ్ హౌస్ కు సంబంధించినటువంటి ప్రహారీ గోడలు నిరంజన్ రెడ్డి గారు ఎట్లా తను తిప్పుకున్నాడు? ఈ సర్వే నెంబర్ లో ప్రభుత్వ భూమి ఉంది, ఈ ప్రభుత్వ భూమిని ఆయన ప్రహారీ గోడలకు ఎట్లా వచ్చిందో మరి సమాధానం చెప్తారా? సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఇలా మేము ఒక BRS ఇదొకటే కాదండి, చివరికి ఏమంటున్నా, నేను నీళ్ళ నిరంజన్ రెడ్డి అంటాడు. నీళ్ళ నిరంజన్ రెడ్డిని తనకు తాను పెట్టుకున్నారా, ప్రజలు పిలిచిల్లా, సరే అది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఎక్కడైతే అప్పుడు ఉండబడేటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో, రామచంద్రరావు గారు వనపర్తి సంబంధించినటువంటి రాజులు అప్పుడు 7 సముద్రాలను తోమిచ్చిల్లు. అక్కడ ఆ 7 సముద్రాల ద్వారా పారినటువంటి నీరు ఆయకట్టు మాత్రమే ఇలా వనపర్తిలో ఉన్నది. ఏదుల రిజర్వాయర్ సంబంధించినటువంటి దాంట్లో కనీసం 1 ఎకరానికి ఎక్స్ట్రా నిలిచినటువంటి పరిస్థితి లేదు. కుంటలు, చెరువులు ఈ 7 సముద్రాల ద్వారా పారినటువంటి సాగు తప్పితే అక్కడ నిరంజన్ రెడ్డి ఇంకొక దానికి నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి లేదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. ఇలా 1956 సంబంధించినటువంటి భూ సంస్కరణ చట్టాలు ఏం చెప్తాయండి? భూస్వాములు ఎవరైనా ఉన్నా గానీ కేవలం 50 ఎకరాల భూమి మాత్రమే వాళ్ళకు ఉండాలని చెప్తారు. మరి ఇలా 100 ఎకరాల ఫామ్ హౌస్ ఎట్లా వచ్చినాయి? కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ లో ఉండబడేటువంటి కొత్తపేట సంబంధించినటువంటి గ్రామంలో 166 ఎకరాల సంబంధించిన ఫామ్ హౌస్ ఉంటది. ఇంకొక ప్రాంతంలో పోతే అక్కడ 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉంటది. ఇలా వీళ్ళకు చట్టాలు అనేటువంటి వర్తించనేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. చివరకు ఈయన టార్చర్లు తట్టుకోలేక HCU లాంటి యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీ సంబంధించినటువంటి ఒక యువకుడు కూడా ఆత్మ బలిదానం చేసుకోవడానికి కోసం ఆత్మహత్య ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదే విధంగా మేము చెప్తున్నాం, ఏది కూడా ఆధారాలు లేకుండా చెప్పట్లేం మేడం. ఆధారాలు నిజమైతే మీరు లీగల్ ప్రూఫ్ సమర్పించడానికి సిద్ధమా? 100% ప్రజా దర్బార్ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు తెలంగాణ జాగృతి ప్రజా దర్బార్ వనపర్తిలో పెడతాం. దానికి నిరంజన్ రెడ్డి గారు వస్తారంటే
మా రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా కదిలి వస్తాం. మాకు వచ్చినటువంటి వినతిని, మాకు వచ్చిన డాటాని అక్కడ బహిర్గతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకొక మాట చెప్పదలుచుకున్నా, ఎంఎస్ ఫౌండేషన్, ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అని చెప్పేసి నగేష్ చంద్ర గారు అని చెప్పేసి ఉంటారు, ప్రముఖ విద్యావేత్త. ఆయన సంబంధించినటువంటి భూమి 20 ఎకరాలు ఆయన ఎడ్యుకేషన్ సొసైటీ కోసం పెట్టుకున్నటువంటి భూమి కోట్ల రూపాయల విలువ చేస్తానని చెప్పేసి ఈయన అనుచరులతోని, ఈయన బినామీలతోని దాన్ని కబ్జా చేపిస్తే ఈ రోజు నగేష్ చంద్ర గారు కోట్ల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇవి మేము చెప్పలేదే, వాళ్ళు వచ్చి రిప్రజెంట్ చేసుకున్నారు. ఎవరు దీని వెనక ఉన్నారు, ఎవరు నడిపిస్తున్నారు దీన్ని అని చెప్పేసి వాళ్ళు వచ్చి ఈ రోజు చెప్పుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి నేనేమంటానా మేడం, ఎక్కడ కూడా మేము వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలకు దిగలే. ఆయనే గతంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీరే ఇంతసేపు అన్నారు కదా, షర్మిల లాంటి ఒక మహిళను కూడా మంగళవారం మరదలు అని చెప్పేసి నోరు బారేసుకున్నటువంటి వ్యక్తి. అదే విధంగా ఒక ప్రెస్ మీట్ లో కవిత గారి గురించి కూడా నోరు బారేసుకొని చచ్చొంకాయలు పుచ్చొంకాయలు అని చెప్పేసి ఒక మాట మాట్లాడిన తర్వాత ఈ రోజు ఆ మాటను ప్రస్తావిస్తూ ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి వినతులను స్వీకరించినటువంటి కవిత గారు ఈయన చేసినటువంటి భాగవతాల పైన మాట్లాడడం జరిగింది. నేను ఇలా లిక్కర్ రానని చెప్పేసి మాట్లాడిండు నిరంజన్ రెడ్డి గారు. నేను ఏమంటున్నా, నేను కేసీఆర్ గారి శిష్యుడిని, కేసీఆర్ గారి ఏది నడిస్తే అదే, ఏ మాట అంటే ఆ మాటను. అదే కేసీఆర్ గారు నా బిడ్డ లిక్కర్ కేసులో ఇరుక్కున్నదని అంటే అది రాజకీయ కక్షతో కూరుకున్నటువంటి కేసు, దాంట్లో మన్ను కూడా లేదు, నా బిడ్డ కడిగిన ముక్తం లాగా బయటకు వస్తుందని చెప్పేసి అన్నారు. మరి అట్లాంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేసినప్పుడు నీ ఆది నాయకుడైనటువంటి కేసీఆర్ గారు ఆ మాట అంటే, ఇలా కేసీఆర్ గారి నాయకత్వాన్ని కూడా పాత్ర వేసి హరీష్ రావు గారి యొక్క నాయకత్వంలో ఈ రోజు కవిత గారి పైన దాడి చేస్తున్నావు నిరంజన్ రెడ్డి, సమాధానం చెప్పాలి కదా దీనిపైన. మేము ఏ జిల్లాకు పోయినా ప్రజల సమస్యలను, ప్రజలు బాధ పెట్టినటువంటి వ్యక్తుల గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నాం. ఇలా దానికి నిరంజన్ రెడ్డి అతీతుడు కాదు. నిరంజన్ రెడ్డి అతీతుడు కాదు. ఏమంటున్నా, ఇట్లాంటి అవినీతి నాయకులను కృష్ణార్జునులు గనక కాపాడాలనుకుంటే మాత్రం ప్రజలు తగిన బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది. మేమేమంటాం, సీనియర్ నుంచి ఒక మాట అన్నాడు, మేము పార్టీ నుంచి తిరస్కరణకు గురైనాం. ఎందుకు తిరస్కరణకు గురైనాం? కనీసం పార్టీలో చనిపోయేటప్పుడు ఉరివేసే కదికి కూడా నీ చివరి కోరిక ఏందని అడుగుతారు. మరి 20 సంవత్సరాల కవితక్క తను బతుకమ్మల పేర్చి మహిళలతో మద్దతు ఇచ్చేసి బీఆర్ఎస్ కు పెట్టని గొడవలు నిలిచినటువంటి వ్యక్తి కవితక్క. అట్లాంటి కవితక్కను సస్పెండ్ చేసే ముందు కనీసం వివరణ కోరిల్లా, ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చిల్లా, ఏదైనా మాట్లాడే ప్రయత్నాలు చేసిల్లా, ఏది చేయకుండా అప్రజాస్వామికంగా కవిత గారి పైన తిరస్కరణ వేట వేయడం అనేటువంటిదే ప్రజలందరూ కూడా గమనించిల్లు. ఆడబిడ్డను అణిచివేస్తే మా యొక్క సీట్లు నిలబడతాయని చెప్పేసి అనుకున్నటువంటి కుట్రదారులు ఎవరైతే ఉన్నారో ఆ కుట్రదారులు చేసిల్లు. 33% రిజర్వేషన్ కనుక మహిళలకు వస్తే ఈ ప్రాంతంలో 50 మంది ఎమ్మెల్యేలు మహిళలే అవుతారు. మహిళలు అయితే ఆ మహిళలకు ప్రాతినిధ్యం కవిత గారు వహిస్తే మాకు ప్రమాదం వస్తుందని చెప్పేసి భంగపడినటువంటి కుట్రదారులు కవితక్క పైన కుట్రలు చేసి ఇలాంటి అవినీతి సంబంధించినటువంటి ఆరోపణలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఎంత జుగుప్సాకరంగా కవిత గారి నుంచి ట్రోల్ చేస్తున్నారంటే అదంతా కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా, హరీష్ రావు గారు పెట్టుకున్నటువంటి సోషల్ మీడియా, దాంట్లో భయంకరమైనటువంటి మాటలు ఒక మహిళ అనేటువంటి చూడకుండా మాట్లాడుతున్నారు. ఈ రోజు మా దగ్గర పేరు సంబంధించినటువంటి ఆర్టిస్టులు ఎవరు లేరు, పెయిడ్ మీడియా మా దగ్గర లేదు. కానీ మీరు సిద్దిపేట కేంద్రంగా కూడా ఒక పెయిడ్ మీడియాను పెట్టుకుని ఒక బిల్డింగ్ దగ్గర తీసుకొని పని చేపిస్తున్నారు. అది నిజం కాదా? దానికి సమాధానం చెప్పాలి. ఇట్లాంటి అవినీతి నాయకులను కనుక కాపాడుకుంటూ పోతే మాత్రం ఈ కృష్ణార్జునులో కూడా భంగపాటు తప్పదేమో ప్రజాస్వామ్యంలో. దాన్ని గుర్తెరిగి ప్రవర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా బీఆర్ఎస్ సంబంధించిన నాయకత్వాన్ని కూడా హెచ్చరిక చేస్తాను. చర్చ టైం అయిపోయిన వల్ల ముగిస్తే టైం వచ్చేసిందండి. శ్రీకాంత్ గారు అలాగే శ్రీనివాస్ గారు మీరిద్దరూ చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు.